బయట కూర్చున్న సహోదరులు కానీ సహోదరులు కానీ లోపల కుర్చీలు కొన్ని ఖాళీగా ఉన్నాయి, లోపలికి వచ్చి కూర్చోగలరు. గత కొన్ని వారాలుగా మనము మన దేవుడు రోషం గల దేవుడు అనే అంశం మీద కొన్ని సంగతులను ధ్యానిస్తూ వచ్చాను. మీకు జ్ఞాపకం చేయడానికి మొదటిదిగా ఆయన మనల్ని ప్రేమించి క్రీస్తునందు ఏర్పరచుకున్నాడు కాబట్టి నీవు నేను ఆయన్నే ప్రేమించాలని కోరుకుంటున్నాడు. రెండవదిగా నిన్ను నన్ను విమోచించున్నాడు కాబట్టి తన ప్రాణమును క్రయధనముగా చెల్లించాడు కాబట్టి నీవు నేను ఆయన్నే సేవించాలి. మూడవదిగా మనకు ఆయన ఆశ్రయదుర్గం కాబట్టి ఆయన మీదనే ఆధారపడి ఆయన యందే ఆశ్రయాన్ని మనం పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను చచ్చిన మనల్ని జీవింపజేసి హెచ్చించాడు. నాలుగవదిగా కాబట్టి ఆయనను మన జీవితాల్లో హెచ్చించ బద్దులమై ఉన్నాము అని గ్రహించాడు. ఐదవదిగా దేవుడు నిన్ను నన్ను తన అన్యోన్య సహవాసానికి పిలిచాడు. పిలిచిన ఆ దేవుడు నీవు నేను ఆయనతో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆరవదిగా వెల ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మనము ఇంకొకరికి దాసులం కాకూడదు, లేక ఇంకొకరి సంపద సొత్తు కాకూడదు. పోయినసారి మనం ధ్యానం చేసేటప్పుడు ఏడవదిగా ఆయన తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. అదే మనకు జ్ఞానం, అదే మనకు వివేకం, అదే మన సంపద అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఆ వాక్యమునకు మనము మన జీవితాల్లో అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆ వాక్యాన్ని విని గైకొని మన జీవితాలకు అన్వయింప చేసుకొని దేవుని చిత్తానుసారంగా జీవించాలని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయం మన మధ్యకు సంజయ్ ఆయన భార్య వచ్చారు. వారిని ఉద్దేశించి మనం సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో చదువుకున్నాం. ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున గుడారం వేయడం కానీ తీయడం కానీ ప్రయాణం చేయడం కానీ చేశారు. ఈనాడు కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మన ప్రతి అడుగు, ప్రతి తీర్మానం, ప్రతి నడవడిక అది వాక్యానుసారంగా ఉండుటకు మనము జాగ్రత్త కలిగి ఉండాలని పోయినసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన మరి ఒక విశేషమైన ఈవిని లేక ఆశీర్వాదాన్ని మనం ధ్యానం చేసి ఈ వరుసలో మనం ధ్యానం చేస్తున్న ధ్యానాన్ని ముగిద్దాం. ఆయన మనకు ఇచ్చినటువంటి వాక్యంతో పాటు ఆయన తన ఆత్మనే మనకిచ్చాడు. ఇది కొత్త సంగతి కాదు. కానీ కొంతమందికి ఆత్మను గురించిన అవగాహన తక్కువగా ఉండడం వల్ల మనలో ఉన్న ఆత్మను మనం గుర్తించకుండా, మనలో ఉన్న ఆత్మకు విధేయులము కాకుండా, మనలో ఉన్న ఆత్మకు ఏ విధంగా మనము ప్రాధాన్యతను ఇవ్వాలో తెలియకుండా మన జీవితాల్లో చాలా వెనకబడుతున్నాను. చాలా సంవత్సరాల కిందట ఒక దృష్టాంతాన్ని నేను చదివాను. అది నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా వివాహ సందర్భంలో నేను చెబుతుంటాను. కానీ ఇప్పుడు పోయినసారి వాక్యం, ఈసారి పరిశుద్ధాత్మల గురించి మనం ధ్యానం చేస్తున్న ఈ వేళలో ఆ దృష్టాంతం నాకు జ్ఞాపకం వస్తుంది. రైలు బండి ఎక్కి ప్రయాణం చేసిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రైలు బండి అందరూ చేశాను. తెలంగాణలో చాలా తక్కువ, ఎందుకంటే రైళ్లు తక్కువ. కానీ ఆంధ్ర మిగతా రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ రైలు బండి. నాకైతే రైలు బండి చాలా ఇష్టం. చిన్నప్పుడు మా నాన్నగారు రైల్వేలో పనిచేస్తున్నప్పుడు ఆయనకు 3 రైల్వే పాస్లు ఉండేటివి. ఎక్కడికైనా పోవచ్చు ఫ్రీగా. 6 PTOలు అని ఉండేటివి. 1/3 చెల్లించి ప్రయాణం చేయొచ్చు.
సెలవు వస్తే చాలు రైలు ఎక్కడం నాకు చాలా ఇష్టం. రైలు బండికి ప్రాముఖ్యమైనటువంటివి 2 సంగతులు కదా. రైలు పట్టాలు ఎంత ప్రాముఖ్యమో మనకు తెలుసు. రైలు అంతా సిద్ధంగా ఉండి మన రిజర్వేషన్ సీట్లో మనం కూర్చొని హాయిగా ఫ్యాన్ లేకపోతే అక్కడ వాళ్ళని తిట్టుకుంటూ ఎవరిని రైల్వే స్టాఫ్ను కొంచెం లేట్ అయితే ఈ ఇంజిన్ వాడు ఎక్కడ పోయినాడు, డ్రైవర్ ఎక్కడ పోయినాడు, వీళ్ళు ఇంతే డ్రైవర్లు, వీళ్ళు ఇంతే రైల్వేలు, సరిగా సమయానికి పౌరాన్ని తిట్టుకుంటూ ఏదో కొనుక్కుంటూ ఎందుకు ఈ రైలు ముందుకు సాగట్లేదని కొంతమంది మనం బయటకు వచ్చి అక్కడిక్కడ చూసి అడుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు చెప్తారు రైలు రెడీగా ఉంది కానీ ఇంజిన్ మాత్రం షెడ్లో ఉంది, రిపేర్లో ఉందని. రైలు పట్టాలు సరిగా ఉన్నాయి, బాగా చేస్తున్నారు. రైలు పట్టాలను 24 గంటలు గ్యాంగ్ అని వాళ్ళు సంచారం చేస్తూ చక్కగా ఉన్నాయా లేదా అని వర్షం వచ్చినా ఎండైనా చలైనా వాళ్ళు 24 గంటలు పరీక్ష చేస్తుంటారు. ఫిష్ ప్లేట్ ఎక్కడన్నా తీసేసారా, ఎందుకంటే రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు డిరైల్ అయిపోతుంది. వాళ్ళు ఎంత తీసినా కూడా ఇంజిన్ రాదు. ఇంజిన్ రాకపోతే రైలు ముందుకు సాగదు కదా. ఇప్పుడు మా చిన్నతనంలో స్టీమ్ ఇంజిన్లు, తర్వాత డీజిల్కి వచ్చాయి, ఇప్పుడు ఏ ఇంజిన్లు వచ్చాయి, ఎలక్ట్రిసిటీ మీద నడిచే ఇంజిన్లు వచ్చాయి. అంతా బాగుండి రైలు పట్టాలు లేకపోతే ఏమైపోతుంది ట్రైను, కొంచెం ముందుకు పోయి ఎక్కడ పట్టాలు సరిగా లేవో అక్కడ డిరైల్ అయిపోతుంది. ముఖ్యంగా బ్రదర్ అండ్ అసెంబ్లీస్లో ఉన్నవాళ్ళు ఈ దృష్టాంతాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన సంఘంలో రైలు పట్టాలు వేయడం, రిపేర్లు చేయడం చాలా బాగా చేసుకుంటున్నాం. సభలు మహాసభలు, కాన్ఫరెన్స్లు ఇవన్నీ పెట్టుకొని వాక్యాన్ని చెప్తున్నాం, పట్టాలు సరి చేసుకుంటున్నాం. సరే, మన బండి ముందుకు సాగట్లేదు ఎందుకు? ఇంజిన్ ఇంకా తగులుకోలేదు. ఇంజిన్తో సమానమైన లేక దృష్టాంతంగా ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని మనం ఆశ్రయించటం లేదు. వాక్యాన్ని ఇచ్చాడు ప్రభు మనకు, ఆ వాక్యానుసారంగా జీవించడానికి అవసరమైన శక్తిని కూడా మనకు దయచేశాడు. పట్టాలు ఎంత ముఖ్యమో రైల్వే ఇంజిన్ ఎంత ముఖ్యం, రైల్వే ఇంజిన్ ఎంత ముఖ్యమో పట్టాలు అంత ముఖ్యం. 2 కావాలి ట్రైన్ ముందుకు సాగాలంటే. మనకు వాక్యం ఉంది కానీ ఆత్మ యొక్క శక్తి మనలో లోపించి ఉంది. అసలు ఆత్మ మనలో ఉన్నాడని, ఆయనే మన శక్తి అని, ఆయనే మన బలమని, ఆయనకు అప్పగించుకొని జీవించాలనే మాట మనం మర్చిపోతున్నాం. ఒకవేళ బోధకులది తప్పేమో, ఎవరిది తప్పైనా నీ సంగతి ఏంటి? నువ్వు చదువుకునేటప్పుడు నీకు కనపట్లేదా దేవుడు తన ఆత్మనిచ్చినట్టుగా? ఈరోజు ఉదయం మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. మరి 12 దాటుతుంది. భోజనం కూడా చేసింటే బాగుండండి. ఇక్కడే వర్షం పడుతూ ఉంది. మనకు ముందుగా తెలిసింటే భోజనాలు పెట్టించుంటాం, కానీ టైంకి సరిగ్గా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా యోహాను సువార్త చదువుదాం. ప్రభు తాను వెళ్తున్నట్టుగా, తిరిగి వస్తానని చెప్తున్నట్టుగా ఉన్న 14వ అధ్యాయంలో ఆయన కొన్ని పరిశుద్ధాత్మను గురించిన మాటలు ఇలాగ చెప్పాడు. 14:16 చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును. వేరొక ఆదరణకర్త. ఆదరణకర్త ఎటువంటి వాడు? 17వ వచనం ఆఖరి భాగంలో ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అన్నాడు. మనతో కూడా ఉంటాడు, మనలో ఉంటాడు. ఈ మాటలు గ్రహిద్దాం. తర్వాత 25వ వచనం నుండి ఉన్న పారాగ్రాఫ్లో చూడండి. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్తేనే ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను.
అంతా కూడా తండ్రి అయిన దేవుని యుగం. సువార్తలు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క యుగం. అపోస్తుల కార్యం నుండి మొదలుకొని ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యుగం పరిశుద్ధాత్మ యుగం అని చెప్పుకోవడానికి సందేహం ఏమీ లేదు. ఎప్పుడైతే ప్రభు తిరిగి వచ్చి సంఘాన్ని ఎత్తుకొని పోతాడో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడి నుంచి మనతో కూడా పైకి వస్తాడు అనేది వాక్యం చెప్పే సత్యం. దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన మనలోనూ మన మధ్యలో ఉన్నారు. ఎవరెవరమైతే తిరిగి జన్మించి ఉన్నామో మనము ఆత్మచేత తిరిగి జన్మించి ఉన్నాము. ఆత్మచేత మనం ముద్రించబడి ఉన్నాం. ఆత్మే మనకు సంచకరువు. ఈ రెండు మాటలు మనం చదవబోతున్నాం. ఇంకా ఇదే అధ్యాయంలో 15వ అధ్యాయంకి రండి. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త. ఈ మాటల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు ఉన్న రిలేషన్షిప్ను కూడా గమనించండి. నేను పంపబోవు ఆదరణకర్త, తండ్రి పంపే ఆదరణకర్త, కుమారుడు పంపే ఆదరణకర్త. తర్వాత అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు, అంటే తండ్రి నుండి కుమారుడి నుండి బయలుదేరి వచ్చినటువంటి వాడు, పంపబడినటువంటి వాడు పరిశుద్ధాత్మ. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు త్రయేకుడైన దేవుడై ఉండి ఆయా సమయాల్లో ఆయా కార్యముల కొరకై దేవుడు ఇలాగూ తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నట్టుగా బైబిల్ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు మనలో ఉన్నటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక 16వ అధ్యాయంలో మనం ముందుకు చదివినట్లయితే 8వ వచనం, ఆయన వచ్చి, ఆయన అని వ్రాయబడి ఉన్నది గమనించండి. పరిశుద్ధాత్మని గురించి ఎరగవలసిన సత్యం ఏంటంటే ఆయన ఒక వ్యక్తి. ప్రభు చిత్తమైతే క్రిస్టాలజీ అనే ఒక అంశాన్ని మనం బైబిల్ స్టడీలో ఎలా ధ్యానం చేస్తున్నామో వచ్చే సంవత్సరం కానీ న్యూమటాలజీ అని పరిశుద్ధాత్మని గురించి కూడా ధ్యానం చేయాలని నేను భారం కలిగి ఉన్నాను. సంఘంలో ఈ సత్యం ఎంతైనా అవసరం. ఆయన శక్తి కాదు, వ్యక్తి. మళ్ళా చెప్తున్నా, ఆయన శక్తి కాదు, వ్యక్తి. ఇంకొక విధంగా చెప్పాలంటే శక్తి గల వ్యక్తి. He is a person, like the Father who is a person, the Lord Jesus who is a person, and so also the Holy Spirit of God is a person. ఆయన అని యేసుక్రీస్తే ఆయన గురించి సంబోధిస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడు? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకమును ఒప్పుకొనజేయును. ఇది పరిశుద్ధాత్మ యొక్క కార్యం. పాపమును గూర్చి, మరి తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఒప్పుకొని చేసేది బోధకులు కాదు. మనం స్వార్థ చెప్పేటప్పుడు మనం ఫోర్స్ చేసి నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి అని చెప్పడం కాదు. వాక్య సత్యాన్ని మనం ప్రకటిస్తూ ఉంటుండగా, అది వ్యక్తిగతంగా కావచ్చు, సంఘంగా కావచ్చు, బహిరంగ కావచ్చు, ఒక వ్యక్తిని పాపాన్ని బట్టి ఒప్పింప చేయనటువంటి వాడు పరిశుద్ధాత్మ. దట్ ఈస్ హిస్ వర్క్. ఒప్పింప చేసి పాపమునకు ప్రాయశ్చిత్తము చేసిన క్రీస్తు వైపు మళ్లించేవాడు పరిశుద్ధాత్మ. వివరంగా పరిశుద్ధాత్మను గురించి ఎదగడం అనేది చాలా అవసరం. నీతిని అనుగ్రహించే దేవుడు, నీతిని ఇచ్చిన దేవుడు, నీతి అయ్యున్న క్రీస్తు వైపు త్రిప్పే పరిశుద్ధాత్మ దేవుడు. పాపను గురించి, నీతిని గురించి, నీతిని అంగీకరించకపోతే రాబోయే తీర్పును గురించి ఒప్పింపజేయనటువంటి వాడు పరిశుద్ధాత్మ. ఆయన పని ఇది. అందుకు ఈ లోకానికి పంపబడ్డాడు. నేను క్లుప్తంగా ఆదిలోని చెప్తాను. ఒకవేళ మనం టైం అభావం వల్ల స్కిప్ అవుతామని నేను కొంత ఆందోళనగా ఉన్నాను. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగో తండ్రి యొద్ద నుండి కుమారుని యొద్ద నుండి పంపబడి ఆయన రెండు కార్యాలు ముఖ్యంగా చేయనటువంటి. ఒకటి, లోకంలో సువార్తను ప్రకటింపచేసి ఎవరి ద్వారా? నమ్మి ఆయన పిల్లలుగా తీర్చబడిన ద్వారా, వారి ద్వారా సువార్తను ప్రకటింపచేసి లోకంలో ఇలాగూ పాపమును గూర్చి, నీతిని గూర్చి,
తీర్పుని గురించి ఒప్పింప చేసి మనుషులను క్రీస్తు వైపు మళ్లించుట అనే కార్యాన్ని జరిగించేవాడు పరిశుద్ధాత్మ, మనుషులు కాదు. మనుషులను ఆయన వాడుకుంటాడు, అపోస్తలులను వాడుకున్నాడు, శిష్యులను వాడుకున్నాడు. ఇప్పుడు సువార్థికులను, పెద్దలను, సువార్త ప్రకటించే వారిని ఆయన వాడుకుంటున్నాడు. కానీ పని పరిశుద్ధాత్మది. అది మనం ఇంకా కొన్ని వచనాల్లో చూడబోతున్నాం. ఇంకొక రీతిగా చెప్పాలంటే హీ ఈజ్ ద హెవెన్లీ ఎగ్జిక్యూటివ్. దేవుడు ఏదైతే ప్రణాళిక వేశాడో, నిత్య ప్రణాళికను, ఇప్పుడు ఆ కార్యాన్ని జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు తనకు అప్పగింపబడిన పనిని పూర్తి చేసి ఆయన ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళాడు. రాత్రి మనం కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆరోహణమై వెళ్ళిన కారణాన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. ఇప్పుడు అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం. అంతకంటే ముందు పరిశుద్ధాత్మ దేవుడు లేడా అంటే ఉన్నాడు. ఆయన వచ్చి వెళ్ళేవాడు. కానీ ఎప్పుడైతే 2వ అధ్యాయంలో మనం పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపును చూస్తామో, ఆయన ఇక్కడ ఉండుటకు వచ్చాడు. మనలో కూడా ఉండుటకు ఆయన వచ్చాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. బయటి పొలంలో ఆయన సువార్త పనిచేస్తాడు. ఇలాగ ఎవరైతే సువార్తను అంగీకరించి విశ్వసించారో వారిని స్థానిక సంఘాల్లో చేర్చి సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేసే పని కూడా పరిశుద్ధాత్మదే. ఈ 2 పొలాల్లో పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉంటుండగా నీవు నేను అప్పగించుకున్నప్పుడు మనల్ని కృపావరములతో ఆయన నింపి 1 కొరింథీ 12వ అధ్యాయంలో సమయం ఉంటే చూడబోతాం. తన చిత్తం చొప్పున కృపావరాలు మనకిచ్చి సువార్త చెప్పే కృపావరం కావచ్చు, సంఘంలో పనిచేసి క్షేమాభివృద్ధి కలుగజేసే కృపావరం కావచ్చు, నానా కృపావరములను ఇచ్చి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసి ప్రభు యొక్క రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరిచేవాడు పరిశుద్ధాత్మ. ఈ వాక్యాన్ని మనం చెప్పుకుంటూ ఉండగా కార్యం చేస్తూ ఉన్నటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు అని నేను నమ్ముతూ ఉన్నాను. మన జీవితాలకు ఇప్పుడు మనం కూర్చొని ఆలోచన చేస్తున్న మన జీవితాలకు, మన హృదయాలకు అన్వయింప చేసి మనకు క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నటువంటి వాడు పరిశుద్ధాత్మ. ఈ 2 పనులను చేయటకు గాను ఆయన ఈ లోకానికి పంపించబడ్డట్టుగా మనం గమనిస్తాం. అనేక వచనాలు మనకు ఉన్నాయి. కొరింథీయులకు వ్రాయబడినటువంటి 1వ పత్రిక 14వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. కొరింథీయులకు వ్రాయబడిన 1వ పత్రిక 14వ అధ్యాయంలో బాగా వాక్య పఠన చేసిన వారికి అర్థమయ్యే ఆ 14వ అధ్యాయంలో మనకు కనబడేది క్షేమాభివృద్ధి, సంఘమునకు క్షేమాభివృద్ధి. ఇంగ్లీష్లో ఎడిఫికేషన్. క్షేమము ప్లస్ అభివృద్ధి, క్షేమాభివృద్ధి. ఈ క్షేమాభివృద్ధి 3వ వచనం చూడండి. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడు. చాలు. పరిశుద్ధాత్మ ఈ 3 సంగతులను సంఘంలో కలిగిస్తాడు. గలిబిలి కలిగించడు, గందరగోళం కలిగించడు, అక్రమాన్ని కలిగించడు. ఆయన క్రమములకు దేవుడు. ఆయన క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు, హెచ్చరికను కలుగజేస్తాడు, ఆదరణ కలుగజేస్తాడు. ఎవరమైతే మనము సంఘంలో వాక్య ప్రకటన చేస్తున్నామో చాలా జాగ్రత్తగా మన ప్రిపరేషన్లో కానీ, మన వాక్యాన్ని చెప్పుటలో కానీ ఈ 3ంటిని మన మనసులో ఉంచుకోవాలి. సహోదరుల మధ్య చేసినా, సహోదరుల మధ్య చేసినా, పిల్లల మధ్య చేసినా క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ ఈ 3 కలుగుటకు గాను సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పని చేస్తున్నాడు. 14వ అధ్యాయం అంతా మరి మనం గమనించినట్లయితే క్షేమాభివృద్ధిని కలుగజేసేవాడు పరిశుద్ధాత్మ. వినండి, ఎప్పుడైతే సంఘంగా పరిశుద్ధాత్మ దేవుని గుర్తించకుండా, ఆయన అధీనంలో కాకుండా మన సొంత అధీనంలో పని చేయడానికి ప్రారంభిస్తామో క్షేమాభివృద్ధి కలగదు. ప్రసంగాలు చేయొచ్చు, మనం ఇతరులు మన ప్రసంగాన్ని మెచ్చుకోవచ్చు కూడా, మరల మీరే చెప్పాలని అనొచ్చు కూడా. బట్ ఎడిఫికేషన్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ వీఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పాట పాడినా, స్తుతులు చెల్లించినా,
ఒక హెచ్చరిక మాట చేసినా, ఇటువంటి ప్రసంగాలు చేసినా క్షమాభివృద్ధి కలగాలంటే పరిశుద్ధాత్మ కార్యం. తిరిగి యోహాను సువార్త 16వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మరికొన్ని విషయాలు తన ఆత్మను గూర్చి ప్రభు ఇలాగ చెప్పినట్టుగా గమనిద్దాం. ఆయన 13వ వచనం, 16:13 అనగా అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. గమనించండి, సర్వసత్యంలోనికి నడిపి. ఇప్పుడు నేను చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి, కానీ 12వ వచనం చూడండి. 12వ వచనం, నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఇప్పుడు అంటే ఎప్పుడు? ఇంకా సెలవ వేయబడలేదు, ఇంకా ఆయన పునరుత్థానుడు కాలేదు, ఇంకా ఆయన ఆరోహణమైపోలేదు. ఇవి జరిగిన తర్వాత అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో ఆయన పంపబడి ఆయన తను నమ్మిన వారిని, తన శిష్యులను సర్వసత్యంలోనికి నడిపించువారు. ప్రియ విశ్వాసే, సర్వసత్యంలోనికి నడిపించబడుటకు నువ్వు ఇష్టపడితే ఇప్పుడు నీ ప్రక్కనే, నా ప్రక్కనే నిలుచుని పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, లోతుకు నడిపిస్తాడు. మన క్రైస్తవ జీవితం లోతుకు వెళ్ళి సంపూర్ణంగా నింపబడుటకు గాను పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. సర్వసత్యంలోనికి నడిపిస్తాడని. సత్యం అంటే ఎవరు సత్యం అంటే? నేనే మార్గము, నేనే సత్యం, జీవం అన్నాడు. అంటే క్రీస్తు ప్రభువులోనికి, ఆయన వ్యక్తిత్వంలోనికి, ఆయన గుణలక్షణాల్లోనికి, ఆయన చేసిన శిల్వ కార్యం యొక్క మహిమలోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ. The glorious person of Christ and his work on the cross of Calvary is the theme of the teaching of the Holy Spirit of God. నీవు దాని మీద లక్ష్యం ఉంచినట్లయితే, క్రీస్తు మీద లక్ష్యం ఉంచినట్లయితే ఆ సత్యంలోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ. నడిపించి 14వ వచనం, 13లో ఇంకా ముందుకు చదవండి. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వాటిని బోధించి సంగతులను మీకు తెలియజేయదు. ఆయన నా వాటిని తీసుకొని నీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. నన్ను మహిమపరచు. ఇక్కడ ఆగి ఒక్క నిమిషం ఆలోచించాలి. నా వ్యక్తిగత జీవితంలో కానీ, నా కుటుంబ జీవితంలో కానీ, మన సంఘ జీవితంలో కానీ క్రీస్తు మహిమపరచబడకపోతే ఆత్మ కార్యం జరగటం లేదు అని అర్థం. ఇంతే ఈక్వేషన్. ఆగండి 2 నిమిషాలు ఆలోచించండి. క్రీస్తు మహిమపరచబడుతున్నాడా నా జీవితంలో? నా కుటుంబంలో క్రీస్తు మహిమపరచబడుతున్నాడా? నేను సహవాసం చేసే సంఘంలో క్రీస్తు మహిమపరచబడుతున్నాడా? దిస్ ఈజ్ ది యాసిడ్ టెస్ట్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయన మహిమపరచబడకపోతే ఆత్మ కార్యం జరిగించడం. క్యాంపెయిన్స్, సభలు, మహాసభలు అని జరుపుకుంటూ ఉంటాం. స్పీకర్స్గా వచ్చిన వాళ్ళని మహిమపరిచేది చాలా ఎక్కువైపోయింది రోజుల్లో. ఏమండి, హీరోస్ అయిపోయారు, ఫేవరెట్ స్పీకర్స్. మాటికి వాళ్ళే కావాలా, వాళ్ళే రావాలా, వాళ్ళే చెప్పాలా, వాళ్ళు లేకపోతే మీటింగ్ జరగవు అన్నట్టుగా ఒక విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ దినాల్లో. స్పీకర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. The Holy Spirit of God to use us the speaker is important. ఆత్మ సేవకులను ఉపయోగించితేనే తప్ప సంఘాలకు క్షేమం కలగదు. సుమా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత గొప్ప స్పీకర్స్ను పిలిపించుకున్నా, ప్రార్థనా పూర్వకంగా ఆత్మ కార్యం కొరకు ఎదురు చూడనటువంటి సంఘాలు క్షేమము, అభివృద్ధి, హెచ్చరిక పొందవు. మన సంఘాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం, ఇతరుల గురించి వద్దు. నా జీవితాన్ని గురించి నేను ఆలోచించాను. నీ జీవితం, నీ కుటుంబ జీవితం, నా ద్వారా, నా పిల్లల ద్వారా, నా కుటుంబ జీవితం ద్వారా, నా ఉద్యోగం ద్వారా, నా సంపాదన ద్వారా దేవునికి నేను ఇచ్చే విషయంలో క్రీస్తు మహిమపరచబడుతున్నాడా లేదా? ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడట? నాలోనివి, నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచు. ఎక్కడ క్రీస్తు మహిమపరచబడుతున్నాడో అక్కడ ఆత్మ కార్యం జరిగింది అనే రుజువు అని కనపడుతుంది.
ఇంకా ముందుకు చూడండి. తండ్రికి కలిగి ఉన్నాయో నావి, అందుచేత ఆయన వాటిని తీసుకుని మీకు తెలియజేయను నేను చెప్పి. ఇంగ్లీష్లో తెలియజేయను అనే మాట ఇక్కడ ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నట్లయితే అక్కడ వాడబడిన మాట డిక్లేర్ అని వ్రాయబడింది. ఇట్ ఈస్ లైక్ అ విజన్ దట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ గివ్స్. డిక్లరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్పీకింగ్. క్రీస్తును ఒక దర్శనం ద్వారా చూపించినట్టు వాక్య సత్యంలో నుంచి చూపించేవాడు పరిశుద్ధాత్మ. ప్రియ విశ్వాసి, ఈ సత్యాన్ని నువ్వు పట్టుకొని ప్రతిసారి నువ్వు వాక్యాన్ని చదివేటప్పుడు క్రీస్తును చూడాలని దర్శనం ద్వారా, వాక్య దర్శనం ద్వారా ఆశ కలిగి ఉంటే పరిశుద్ధాత్మ సిద్ధంగా ఉన్నాడు. ఆది కాండం మొదలుకొని ప్రకటన 22 వరకు పరిశుద్ధాత్మ క్రీస్తు యొక్క చిత్రపటాన్ని చిత్రీకరించాడు. ఇప్పుడు ఆ చిత్రపటంలోని రహస్యం అయ్యున్న క్రీస్తును చూపించాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడే. మోనాలిసా అనే ఒక చిత్రపటం ఉందండి, ప్రపంచ విఖ్యాతిగా కొంతమందికి మనకు తెలుసు. దాన్ని గీసిన వాడు ఎవరో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? లియోనార్డో దా విన్సీ. ఆ మోనాలిసా చిత్రపటాన్ని ఒరిజినల్గా మేము కూడా ప్యారిస్కి వెళ్ళి చూసాం కొన్ని సంవత్సరాలు. ఆ చిరునవ్వులో ఏదో దాగి ఉందని అందరు ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు. మోనాలిసా చిత్రపటంలో ఆమె నవ్విన ఆ చిరునవ్వులో దేర్ ఇస్ సంథింగ్ హిడెన్ దట్ లియోనార్డో దా విన్సీ హ్యాస్ డ్రాన్ అని ఎంతో రీసెర్చ్ చేస్తున్నాడు. ఆ మోనాలిసాను వదిలిపెట్టు, ప్రభువైన యేసుక్రీస్తు దాగి ఉన్నాడు ఈ చిత్రపటంలో. దేవుని మర్మమై ఉన్న, సత్యమై ఉన్న, మార్గమై ఉన్న, జీవమై ఉన్న క్రీస్తును ఈ చిత్రపటంలో చూడడానికి నువ్వు రీసెర్చ్ చేయి, కూర్చో ప్రభు పాదాల దగ్గర. నేను సర్వ సత్యంలో ఆ ప్రభువులోనికి నడిపిస్తాను. ప్రియ సంఘమా, బేతేల్ సంఘంలో డోంట్ బికమ్ మీటింగ్ మేనియాక్స్. But become the appreciation, the adoration and the worship of the Lord Jesus Christ. ఆయన వ్యక్తిత్వాన్ని ఎరిగి, ఆయన శిలువ కార్యాన్ని ఎరిగి, ఆయనను అభినందించి, ఆయనను కొనియాలి, ఆయనను ఆరాధించడం మనం నేర్చుకుంటే ఈ లోకంలో ఉన్నంతకాలం అంతకంటే తీపి అయినా మధురమైన మరొక అనుభవం లేదండి. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని డిగ్రీలు చదివినా, ఎంత గొప్ప చదువులు, ఎంత గొప్ప ఉద్యోగాలు చేసినా, ఒక సింపుల్ పర్సన్కి క్రీస్తు ప్రభువును ఈ వాక్యం అనే గనిలో నుండి ఆత్మ చూపిస్తూ ఉంటుండగా ఆత్మ యొక్క చూపించే దృశ్యాన్ని, ఆ చిత్రపటాన్ని చూసి ధరించడమే అన్నిటికంటే విలువైనది. ఏది కోరుకుంటావో వదిన. పరిశుద్ధాత్మ దేవుడు అందుకే మన మధ్య ఉన్నాడు. దాన్ని సాధించుట కొరకై దేవుడు తన ఆత్మను మన మధ్యకు పంపించాడు. ఇంకా పరిశుద్ధాత్మ గురించి వివరంగా ప్రభు చిత్తమైతే మనం అందరం బతుకుంటే చదువుదాం, నేర్చుకుందాం పరిశుద్ధాత్మకు వచ్చిన శాస్త్రంలో. కానీ ఈరోజు సగం పరిశుద్ధాత్మను గురించి ధ్యానం చేశాం. మన బాధ్యత ఏంటి? రోషం గల దేవుడు తన పరిశుద్ధాత్మను ఇచ్చాడు, తన ఆత్మను మనకిచ్చాడు, క్రీస్తు ఆత్మను మనకిచ్చాడు. వాట్ షుడ్ బి మై రెస్పాన్స్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్? కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఆయన మనలో నివసిస్తున్నాడు కదా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చదువు. 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి అంటే గ్రీవ్ నాట్ ద స్పిరిట్ అని ఇంగ్లీష్లో రాయబడింది. మనం ఏదైనా తప్పు చేస్తే ఎక్కువగా దుఃఖపడేది మన తల్లిదండ్రులు కదా. ఎందుకు వారు మనల్ని ప్రేమిస్తున్నారు, భక్తిలో వాక్య వెలుగులో పెంచారు కొంతమంది తల్లిదండ్రులు. నా కుమారుడు నా కుమార్తె ఫలానా
పాపం చేశారా, తరుక్కొని పోతుంది గుండె. దుఃఖపడేది ఎవరు? ప్రేమించేవారు. ఆత్మ దుఃఖపడుతున్నాడంటే ఆత్మ నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకున్నాడు. దుఃఖపరచకుడు. హీఈస్ ద పర్సన్ హూ లవ్స్ us. మన కోసం పంపించబడిన వాడు, మన హృదయాల్లో పనిచేస్తున్నటువంటి వాడు. మనం యేసు ప్రభు యొక్క సామీప్యంలోకి రావాలని ప్రతిరోజు ప్రతి సంఘటనను, పరిస్థితిని ఉపయోగించి మన జీవితాలను ఆయన మలచుతూ ఉంటుండగా మనం ఆయన దుఃఖపరచడం అంటే ఏంటి? ఏది చేయకూడదో అది చేస్తే ఆయన దుఃఖపరచడం, ఏది చెయ్యాలో అది చెయ్యకపోతే కూడా ఆయన దుఃఖపరచడం. పట్టుకోండి మాట. ఏది చెయ్యకూడదో అది చేశావంటే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. ఏది చెయ్యమని చెప్తున్నాడో అది నువ్వు చేయకుండా ఉంటే కూడా ఆయన దుఃఖపడతాడు. దీనికి తోడు ఇంకొక మాట తెస్సలోనికైలకు పౌలు రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయం 19లో ఒక మాట రాసి, ఆత్మను ఆర్పకుడి. ఇది ఆత్మను దుఃఖపరచకుడి. మన బాధ్యత ఏంటి? ఆర్పకుడి. ఆత్మ ఒక విధంగా మంట, అగ్నిలాగా ఉన్నాడు. మనలో మండుతున్నాడు. మనలో ఆయన మంటను రేపుతున్నాడు. వాక్యం చదవమని చెప్తున్నాడు, ప్రార్థన చేయమని చెప్తున్నాడు, సంఘానికి వెళ్ళమని చెప్తున్నాడు, సహవాసంలో ఉండమని చెప్తున్నాడు, సువార్త చెప్పమని నీ నోరు విప్పమంటున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రేరేపణకు, ఈ మంటకు మనం రెస్పాన్స్ ఇవ్వమో అప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మను మనము ఆర్పుతున్నాం. మనలో చాలామంది సంఘముగా కూడటను నిర్లక్ష్యం చేస్తున్నామంటే నువ్వు ఆత్మను ఆర్పుతున్నావు. ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించుకొని వాక్యాన్ని చదివి ధ్యానించడం పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రేరేపణ. నువ్వు చేయటం లేదంటే ఆత్మను ఆర్పుతున్నావు. ప్రార్థన చేయుటకు నిన్ను ఆయన ప్రేరేపిస్తున్నాడు, నువ్వు చేయట్లేదు అంటే ఆత్మను ఆర్పుతున్నావు. ఆయనేమో మంట రేపుతున్నాడు, ఆయనేమో నిన్ను ప్రోత్సహిస్తున్నాడు, ఆయనేమో నీతో చెప్తున్నాడు, కానీ నువ్వు చేయట్లేదు. ఎందుకు ఎక్కువ శాతం క్రైస్తవులు తిరిగి జన్మించిన తర్వాత ఎదగకుండా స్టంటెడ్ గ్రోత్ లో ఉన్నారు అనే దానికి ఇదే ఒక ఆన్సర్. ఆత్మ ఆయన పని చేస్తున్నాడు సుమా. ఈజ్ నాట్ సైలెంట్, ఈజ్ నాట్ స్లీపింగ్, ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ లీవ్. విశ్రాంతి కొరకు గుంటూరు విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ విశ్రాంతి తీసుకోవడం ఏమనుకోవద్దండి. నాగేశ్వరి వెళ్ళండి, 2 కూతుర్లు ఉన్నారు అక్కడ, విశ్రాంతి తీసుకోండి బాగా. పరిశుద్ధాత్మకు విశ్రాంతి లేదు. దివారాత్రులు ఆయన పనిచేస్తున్నారు. నువ్వు ఆడుతున్నావా? నువ్వు ఎదగలేదు, నీకు క్షమాభివృద్ధి కలగదు. ఆయన మంట రేపుతా ఉంటే నువ్వు నీళ్లు చదువుతున్నావు మంట మీద. ఫైర్ ఫైటర్స్ ఉపయోగించి ఫైర్ను ఎక్స్టింగ్విష్ చేస్తున్నాం. మనం అట్లా చెప్పుకోవాలంటే బికాస్ ఆఫ్ దిస్ సింగిల్ రీజన్ వీఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ అ క్రిస్టియన్ లైఫ్. మన హృదయంలోకి తొలగి చూద్దాం ఈ వాక్య వెలుగులో. ఎందుకు నేను ఎదగటం? ఎందుకు క్రీస్తు సారూప్యం నాలో రావటం లేదు? ఆయన వినయం, ఆయన విధేయం, ఆయన సాత్వికం, ఆయన కనికరం, ఆయన ప్రేమ నాలో కనపడటం లేదే. మా మధ్య ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఇద్దరు, లీవాయిస్. అలా సమయం దొరికినప్పుడు అంతా సిస్టర్ వాళ్ళకి వాక్యం చెప్తూ ఉంటుంది. పోయినసారి చెప్పినట్టు లీవాయ్ అంటాడు, ఐ రిసీవ్ క్రైస్ట్ బట్ దర్ ఇస్ నో చేంజ్ ఇన్ మీ, ఐఎమ్ స్టిల్ డిసొబియింగ్ అంటున్నాడు. అసలు ఎలా అంటది? ఒబే యువర్ పేరెంట్స్ బట్ నాట్ గ్రాండ్ పేరెంట్స్ అని చెప్తారు. అంత తెలివి వచ్చింది. గ్రాండ్ పేరెంట్స్ మెంట్ ఫర్ ప్లేయింగ్ అంట, పేరెంట్స్ ఏమో ఒబీడియన్స్. కానీ వాళ్ళ మాట కూడా ఉంది అమ్మాయి ఇప్పుడే. ఎందుకు మనలో మార్పు రావచ్చు? వాళ్ళు చిన్నపిల్లలు, ఇంకా అవగాహన లేదు వాళ్ళకి. ఊరికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను.
కానీ చాలామంది మనం వయసు మళ్ళినా కూడా ఇంకా చిన్నపిల్లలు మాత్రమే ఉన్నాం. నో ఒబీడియన్స్. ఇదేం రావట్లేదు నాకు. వాక్యం ఫలానా వాళ్ళు చెప్పింది కాదు నాకు కావాల్సింది. ప్రభు ఏం మాట్లాడుతున్నాను నాతో. వాట్ ఈస్ ఈ స్పీకింగ్ టు మీ? వాట్ ఈస్ ఈ షోయింగ్ టు మీ? వై am I still disobeying? చేసిన పాపాన్నే ఒప్పుకొని మరలా చేయడం వల్ల మనం ఆత్మను ఏం చేస్తున్నాం? దుఃఖపరుస్తున్నాం. చేయని పనులను ఇంకా చేయకుండా అట్లాగే కొనసాగడం వల్ల ఆత్మను ఆపుతున్నాం. ఇవి మన బాధ్యతలు. ఆత్మపతి మూడవ బాధ్యత. రెండవ కొరింథీ 3:18 లేక దాంతకంటే ముందు ఎఫెసీ పత్రిక 5:18 చదువు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండి. ఇది ఆత్మను దుఃఖపరచకుడి, ఆత్మను ఆర్పకుడి అనే వరుసలో ఉన్న ఒక కమాండ్మెంట్, ఒక ఆజ్ఞ. ఏం ఆజ్ఞ అది? ఆత్మ పూర్ణులై ఉండుడి. బీ ఈ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ బీ ఈ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ సంఘంలోనే నేను పలుమార్లు ఈ వచనాన్ని ఆనుకొని ధ్యానం చేశాను. నేనంతో భయంతో వణుకుతూ ఉన్నాను. నేను ఎవరికి కూడా అంటే నేను మించిన వాడిని, నేను సాధించానని చెప్పట్లేదు. నా తోటి విశ్వాసులారా, ఈ సత్యాన్ని గమనిద్దాం. ఆత్మను దుఃఖపరచకుడి, ఆత్మను అర్పకుడి, ఆత్మ చేత నింపబడు. ఈ నింపబడుట అనే మాట యొక్క అర్థం వివిధ ట్రాన్స్లేషన్స్లో చూస్తే ఇప్పుడే నేను చెప్పినట్టు బీ ఈ స్టెడ్ఫాస్ట్లీ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ అని ఒక తర్జుమాలో పారాఫ్రేజ్లో ఉంది. కంటిన్యూస్గా ఆత్మ చేత నియంత్రణ చేయబడుడి నాకు తెలుగులో చెప్తాం. కంట్రోల్. ఇప్పుడు ఒక వ్యక్తి సారా తాగుతాడు. ఆ తాగిన వ్యక్తి ఎవరి కంట్రోల్లో ఉంటాడు? ఇప్పుడు తన కంట్రోల్లో ఉండడు. మనం చెప్పిన మన కంట్రోల్లో ఉండడు. తాగిన స్పిరిట్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఆ స్పిరిట్ చెప్తే నడవలేడు, కింద పడతాడు, లేస్తాడు. ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఆల్కహాల్. దానికి పోల్స్తూ దాంట్లో దుర్వ్యాపారం ఉంది అని పౌలు చెప్తూ 18లో ఆత్మ పూర్ణులై ఉండదు. బీ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అది బీ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అనే దానికి అర్థం. చాలామంది ఒక బాటిల్లో నీళ్లు ఉన్నట్టుగా, లేక ఒక గ్లాసులో నీళ్లు ఉన్నట్టుగా ఇన్ని నీళ్లు, తర్వాత ఇంక ఇన్ని నీళ్లు, తర్వాత ఇంకా నీళ్లు, ఇట్లా నింపబడుతూ పోవడం అని అనుకుంటారు. అది కాదు నింపబడడం అంటే. పరిశుద్ధాత్మ ఈ నీటి వలె ఒక ద్రవము కాదు, ఆయన ఒక శక్తి. ఆయన వస్తే క్వార్టరు, హాఫ్, 3/4 ఫుల్గా రాడు. ఆయన లోపలికి వస్తే ఎట్లా వస్తాడు? కంప్లీట్గా వస్తాడు. దీన్ని అర్థం చేసుకోండి. కానీ నేను ఆయనకు కొద్దిగా, మరింతగా, ఇంకా ఎక్కువగా అప్పగించుకున్నట వలన నేను అంతకంతకు ఆత్మపూర్ణుడై ఉంటాను. ఇది దాని అర్థం. ఆయన కొంచెం, ఇంకో కొంచెం పొందడం కాదు. నన్ను నేను ఆయన యొక్క అధీనంలోనికి ఇంకా ఎక్కువ ప్రతి డిపార్ట్మెంట్ను ఆయనకు అప్పగించుకోవడంలో మనం ఏం చేస్తున్నాం? ఆత్మ పూర్ణులం అవుతున్నాం. ఆత్మ చేత నియంత్రణ చేయబడుతున్నాం. ఈ బోధను గ్రహించండి దయచేసి. ఇక్కడ కూర్చొని ఉంటుండగా ఏ డిపార్ట్మెంట్ అన్నా ఇంకా ప్రభుకు అప్పగించుకోకుండా మనం ఉన్నామా? వెరీ సింపుల్. కొన్నిసార్లు తిండి విషయంలో మనము ఆత్మ కంట్రోల్లో ఉండలేకపోతున్నాం. నిద్ర విషయంలో ఆత్మ కంట్రోల్లో ఉండలేకపోతున్నాం.
సంభాషణల విషయంలో ఆత్మ కంట్రోల్లో ఉండలేకపోతున్నా. ఇప్పుడు టెలిఫోన్లు వచ్చినాయి, ఒక్కోసారి అరగంట 45 నిమిషాలు మాట్లాడతారు. ఏముంటుందో మరి సంభాషణ. కుక్కటి పురాణాలు, ఇంకొక విధంగా చెప్పాలంటే గాసిప్పులు ఎక్కువైపోయాయి. స్త్రీలే కాదు, పురుషులు కూడా గాసిప్పులు చేస్తున్నారు. ఆత్మ పూర్ణుడిగా ఉన్నాను, ఐ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్. ఎవరితో ఎంత మాట్లాడాలా, ఎంతవరకు మాట్లాడాలా అనే నియంత్రణ కూడా ఆత్మ ఆధ్వర్యంలో మనం చేయాలి. భర్త భార్యతో ఎలా ఉండాలా ఆత్మ నియంత్రణలో చేయాలి. భార్య భర్తకు ఎటువంటి స్థానాన్ని ఇవ్వాలా ఆత్మ నియంత్రణలో. ఎందుకంటే మనం చదివిన 5:18 తర్వాత 21 నుంచి ఏ సబ్జెక్టు ఉందండి? 21 నుంచి ఏ సబ్జెక్ట్ ఉంది? వైఫ్ అండ్ హస్బెండ్. దుఃఖకరమైన సంగతి నా జీవితంలో గమనించింది ఏంటంటే, ఈ భాగాన్ని 18-20 వరకు చదవకుండా 21 నుంచి 30 వరకు మ్యారేజ్ డయాస్ మీద చదువుతారు. కానీ ఆ పెళ్లి కుమారుడు కొత్త బైబిలు, పెళ్లి కుమార్తె కొత్త బైబిలు, ఆ పేజీలు తిరగవు. ఎఫ్ఎస్సి 5 తిప్పుతూనే ఉంటారు పాపం. మొదటిసారి ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం చదువుతారు. ఎప్పుడు? మ్యారేజ్ డయాస్ మీద. ఎప్పుడు ఇది మ్యారేజ్ జరిగేది? మే నెల. బాగా ఎండలు, గుంటూరులో, విజయవాడలో ఏం లేక ఎట్లా ఉంటుంది, ఎన్ని ఏసీలు పెట్టినా కూడా కాలిపోతూ ఉంటుంది. కొత్త సూట్, మళ్ళా అది వంగదు సరిగా, చేతులు తిరగవు. ఈ అమ్మాయి చేతిలో బొకే ఉంటుంది. ఆ బొకే పట్టుకొని ఈ బైబిల్ తిప్పడం అంటే అప్పటికే అయిపోద్ది ప్రసంగం. 5:11 నుంచి 21 నుంచి 30 వరకు. మళ్ళీ బైబిల్ మాత్రం ఎఫ్ఎస్సి 5కు తిప్పేది లేదు. అందుకనే ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో ఒక అంశం పెట్టాం, మన పిల్లల్ని వివాహానికి సిద్ధపరచడం ఎలా. తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యమైన సంగతి. పెళ్ళి అయిన తర్వాత ఫెయిల్యూర్స్ ఎన్ని అవుతున్నా ఎందుకు దేవుణ్ణి ఎరిగిన మనం, దేవుని వాక్యాన్ని ఎరిగిన మనం మన పిల్లల్ని వివాహం కొరకు దేవుని విధానంలో, దేవుని మాటకు లోబడి ఉండే ఆ వివాహ జీవితం కొరకు సిద్ధపరచడం లేదు. సంఘాల్లో మన యవనస్తులను మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. మీరు గమనించి ఉంటారు, మన సంఘంలో ఎన్నిసార్లు రిట్రీట్లో యవన పిల్లలకు మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం, వివాహం గురించి చెప్తున్నాం. ఎందుకు ఈ బాధ? వారు ప్రయోజనకరమైన దాంపత్య జీవితాన్ని జీవించాలి, ప్రయోజనకరమైన క్రైస్తవ ఫ్యామిలీ లైఫ్ని జీవించి ఇతరులకు మాదిరికరంగా క్రీస్తును, సంఘాన్ని చూపించే విధంగా జీవించాలి. ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో ఇది జరగబోతుంది. ఇంకా ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో దయచేసి చేసుకోండి, ప్రార్థన చేయండి, పాల్గొనండి. మీరు మేలు పొందండి, మన పిల్లలు మేలు పొందాలి, మన సంతానం కూడా మేలు పొందాలి. క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఆర్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సాటన్స్ అటాక్. భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా చేసేవాడు సాతాను. సంఘంలో ఐక్యత లేకుండా చేసేవాడు సాతాను. ఆత్మ కలిగించు ఐక్యత భార్యాభర్తల మధ్య, సహోదరుల మధ్య, సంఘంలో ఆత్మ కలిగించు ఐక్యత. నేను ఆత్మపూర్ణనే ఉంటే ఈ సంఘంలో చీలికలు రాకుండా నా ప్రాణాలైనా పెడతాను. ఒక్క ఆత్మ కూడా పోకుండా నేను అడ్డుపడతాను, కాళ్ళ మీద పడతాను. ఎందుకంటే ఆ పరమ కాపరి గొర్రెల కొరకై ఆయన ప్రాణం పెట్టాడు. ఒక గొర్రె కూడా తప్పిపోకూడదు సంఘంలో. ఇది పరిశుద్ధాత్మ కార్యం. వీళ్ళగా కొన్నిసార్లు మనము ప్రేమ కలిగి సహించాలి. అదే ఎఫెసీ 4:2లో వ్రాయబడినటువంటి మాట, ప్రేమ కలిగి సహించాలి. మంచిది, అది పక్కన పెడదాం. ఆత్మ పూర్ణులై ఉండుట. ఆత్మ పూర్ణులై ఉండుటకు గాను 3 షరతులు ఉన్నాయి. అవి చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. పైన ఉన్న వాగ్దానాలు, నేను మీతో కూడా ఉంటాను, నా సన్నిధి మీతో ఉంటుందని చెప్పాడు. ఇక్కడ సమయం లేదు కాబట్టి ఉన్నవి కనుక ఏం చేయాలి?
దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రంగా చేసుకొన టు బి ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, టు బికమ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. క్లెన్సింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ నెసెసరీ. పవిత్రత అనేది మన జీవితాల్లో కనబడకపోతే ఆత్మ మన జీవితాలను కంట్రోల్ చేయడు. నా తలంపుల్లో పవిత్రత, నా ఉద్దేశాల్లో పవిత్రత, నా జీవితంలో పవిత్రత. అపవిత్రత కలిగిన జీవితాలను ఆయన చేపట్టడు. 2 తిమోతి 2వ అధ్యాయంలో రాయబడినట్టు ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఉండాలంటే మనం పవిత్రపరచుకోవాలి. ఒక గృహిణి మంచి పాత్ర ఉపయోగించి వచ్చినటువంటి అతిథులకు మంచి భోజనం పెట్టాలంటే ఘనత నిమిత్తమైన పాత్రలు మాత్రమే తీసుకొని భోజనం పెడుతుంది, కానీ అంట్లుగా ఉన్నటువంటి నేను వాటిని తెచ్చి అక్కడ భోజనం పెడుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు కలుషితమైన మన దేహాన్ని, మన ప్రాణాన్ని తీసుకొని ఆయన ఉపయోగించడు సుమా. మై మెసేజెస్ మే బి వెరీ ఇంప్రెసివ్, బట్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ద ప్యూరిటీ ఇన్ మై లైఫ్, the Spirit of God cannot use me, cannot execute His purposes, cannot fulfill His purposes. నా కుటుంబ జీవితంలో నేను ఎలాగున్నా, నా వృత్తి జీవితంలో నేను ఎలాగున్నా, దేవుడు ఒక్క డిపార్ట్మెంట్ కాదు చూసేది. ఆదివారం ఉదయం ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఎట్లా ఉన్నామని మాత్రమే కాదు దేవుడు చూసేది. మనం ఇంట్లో ఎట్లా ఉన్నాం, భార్యతో ఎట్లా ఉన్నాం, భర్తతో, పిల్లలతో, నా తోటి పనివాళ్లతో, నా క్రింది వారు కానీ పైవారు కానీ, నా వీధిలో ఉన్న ప్రజలతో నేను జీవించే జీవితం, ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మకును శరీరమునకు కలిగిన కల్మషాన్ని మనము కడుక్కొని, పవిత్రత ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు బి ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. రెండవది రోమా 12:1 మనకు తెలిసినటువంటి వచనమే సమర్పణ అనేది జరగాలి. ఇక్కడ ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేసి ముందుకు సాగుతాను. 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా అయిన సజీవ యాగముగా మీ శరీరమును ఆయన సమర్పించుకొనుడి. ఏం సమర్పించుకోవాలి వినండి, తేటగా అక్కడ ఉంది. శరీరములను ప్రెజెంట్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైసెస్. ఒక భక్తుడు రాసిన ఈ వివరణ నాకు చాలా సహాయం చేసింది నా జీవితంలో. తండ్రి అయిన దేవుడు ఆత్మ కనుక ఆయన శరీరం అక్కర్లేదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆత్మ, ఆయన ఆత్మగానే ఉండిపోతాడు, ఆయన శరీరం అక్కర్లేదు. కుమారుడైన దేవుడు సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మహిమా శరీరముతో ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు, ఆయనకు కూడా శరీరం అక్కర్లేదు. అర్థమైందా? మూడవది, బయటి పొలంలో లోపలి పొలంలో పనిచేస్తున్న పరిశుద్ధాత్మకు శరీరం లేదు. స్వార్థ ప్రకటన చేయాలన్నా, సంఘములకు క్షేమాభివృద్ధి కలిగ చేయాలన్నా పరిశుద్ధాత్మకు శరీరం కావాలి. ఎవరి శరీరం? ఆయన ఎరిగినటువంటి ప్రజల శరీరం కావాలి. మన అవయవాలు కావాలి, మన కళ్ళు కావాలి, మన చేతులు కావాలి, మన కాళ్ళు కావాలి, మన ఇంద్రియాలన్నీ కావాలి. ఇదే మాట పౌలు ఇదే పత్రిక 6వ అధ్యాయంలో రాశాడు. చూడండి, 6వ అధ్యాయం 13, 14 వచనాలు మరియు 12 చదవండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అభయములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని, ఇది విశ్వాసులకే రాస్తున్నాడండి. మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. అదే మాట 12వ అధ్యాయం 1వ వచనంలో వచ్చింది. దేవుడు అంటే ఇక్కడ ఎవరికి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నా దేహాన్ని నేను అప్పగించుకోవాలి, నా శరీరాన్ని అప్పగించుకోవాలి. ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సెల్ ఫోను మన కళ్ళని ఎంత ఉపయోగించుకుంటా ఉంది. టీవీ మన కళ్ళను ఎంత ఉపయోగించుకుంటా ఉందో. ఎన్ని గంటలు చూస్తున్నాం.
మా దగ్గరికి కొంతమంది భర్తలు వస్తారు, సార్ మా మిస్సెస్కు కళ్ళు కావాల్సిందే టీవీ చూడడానికే సార్, ఏదో ఒకటి చేయండి. 24 గంటలు టీవీ చూస్తారు సార్ మా మిస్సెస్. వంట ఎప్పుడు వండుతుందో ఎప్పుడు వడ్డిస్తుందో తెలియదు కానీ 24 గంటలు. మా పిల్లోడు సెల్ ఫోన్ పట్టుకుంటే వదలడు సార్, ఏదైనా చేయండి వీడి కళ్ళకు. ఏం చేస్తాం? దాన్ని కనిపెట్టిన వాడు ఇది తప్పు అని ఒప్పుకున్నాడని ఈ మధ్య న్యూస్లో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఈ ట్యాబ్లు ఎంతవరకు మనల్ని ఆక్రమిస్తున్నాయి? దేనికి సమర్పించుకున్నాం? ఎవరికి సమర్పించుకున్నాం? ఇది ఉపయోగమైనది ఎంతవరకు? నాట్ ఫర్ కాన్వర్జేషన్, జస్ట్ ఫర్ కమ్యూనికేషన్ అంతే. ఫోన్లు ఉపయోగించి ప్రయోజనకరంగా వాడుకున్నాం. 24 సోషల్ గ్రూప్స్లో ఉన్నామంటే 24 గంటలు పోయినట్టే. గంటకు ఒక గ్రూప్లో మాట్లాడుతూ ఆ ఫేస్బుక్లో పోయిన ఛానళ్ళు చాలామంది ఆ బుక్లోనే కూడుకొని పోతున్నారు. ఫేస్బుక్లో మీ అకౌంట్ తీసేసుకోండి, ఫేస్బుక్లో నుంచి పదార్థాలందరూ మీరు కావాలా లైక్ చేయి అంటుంటారు. వాళ్ళని నేర్చుకున్నామంటే నీ టైం అంతా పోతుంది 24 గంటలు. జాగ్రత్త. సాటన్ ఈజ్ ప్లేయింగ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సాతాను యొక్క కుతంత్రాలను గమనించి నేను మన శరీరాన్ని పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నాను. అప్పుడు వీటికి స్థానం ఉండదు, వీటికి సమయం ఉండదు మనకు. ఐ డోంట్ హ్యావ్ టైం. నిన్న ఒక ఫ్రెండ్ హుబ్లీ నుంచి మా క్లాస్మేట్ 1969లో BSc క్లాస్మేట్, హౌ మెనీ టైమ్స్ ఐఎమ్ కాలింగ్ యూ మిట్టా, యు ఆర్ నాట్ ఆన్సరింగ్ అన్నాడు. ఎక్కడ ఆన్సర్ చేస్తున్నా నాకు టైం లేదు నేను అని ఈరోజు నేను మెసేజ్ పెట్టాను. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఆన్సర్ ఆల్ ద కాల్స్. ఐ విల్ ఆన్సర్ ఓన్లీ ద నెసెసరీ కాల్స్. మనము డిసిప్లిన్ కలిగి ఉండాలండి జీవితం. వితౌట్ డిసిప్లిన్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. Even without Christ, for any achievement in life, there needs to be a discipline. Much more so in Christian life. నియంత్రణ అనేది ఉండాలి. గాలికి గుద్దినట్టుగా గుద్దితే ఎదుటివాడు నిన్ను గుద్ది కింద పడతాడు. అదే కదా కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో పౌలు అన్నాడు, నేను గాలికి గుద్దినట్టు గుద్దిన వాడిని లేదు, నేను మల్ల యుద్ధం చేసేటప్పుడు ఎదుటివాడిని గుద్దాలి, సాతాన్ని గుద్దాలి. నువ్వు గాలి గుద్దుతున్నావు, నీ టైము నీ ఎనర్జీ అంతా దాంట్లోనే పోతుంది. జాగ్రత్త. టైం ఎక్కువ టీవీకి వీటికి స్పెండ్ చేసే వారికి నా సలహా ఏంటంటే, క్రైస్తవ లిటరేచర్ చాలా ఉందండి, తెప్పించుకోండి, డబ్బు పెట్టి తెప్పించుకోండి, చదవండి, ప్రభువుని ఎరగండి, ప్రభు వాక్యాన్ని ఎరగండి. సో మచ్ లిటరేచర్ అవైలబుల్. మనం చదవట్లేదు. బైబిల్ అర్థం చేసుకోవడానికే ఎన్నో సహాయాలు ఉన్నాయి. ఎనివే, డిసైడ్ ద పాయింట్. మొదటిది క్లెన్సింగ్, పవిత్రత. రెండవది సమర్పించుకుంటాం. మూడవది క్లీనింగ్. ఎవడైనా దప్పికొనని వాడు నా ఎద్దుకు రావాలని. చదవండి యోహాను సువార్త 7:37. చదవండి తొందరగా. అందుకు యూదులు 7:37 చదువుతున్నావా? ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను తప్పికబడిన ఎడల నా యొద్దకు వచ్చి తీర్చుకునేవాడు. తర్వాత ఏముంది? నా యందు విశ్వాసం వాడెవడో లేఖనములు చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల ఉదరంలో నుండి జీవజల నదులు పారును. విశ్వాసం, లోతైన విశ్వాసం, ఇంకా లోతైన విశ్వాసం, ఆయన యందు భరోసా, ఆయన మీద నన్ను నేను ఏమంటాము రోలింగ్. సంపూర్ణంగా విశ్వాసంలో లోనకు వెళ్ళే కొలది మన హృదయంలో నుండి, మన ఉదరంలో నుండి జీవజల నదులు పారుతాయంట. మన గిన్నె నిండి పొర్లి పారుతుంది. దావీదు చెప్పినట్టుగా 23వ కీర్తనలో. ప్రియులారా, ఇంకా ఎన్నో సంగతులు మనం చెప్పుకోవచ్చు. ఆయన గొర్రెలకు జీవం కలుగుటకు మాత్రమే కాదు, ఎందుకు వచ్చాడు? యోహాను 10:10 సమృద్ధి అయిన జీవం కలుగుటకు కూడా వచ్చాడు. మనం క్రైస్తవులం, తిరిగి జన్మించాం, అక్కడ ఆగిపోయాం ఆ స్టెప్లో. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటి
అరణ్యంలోకి వచ్చారు. కానీ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ రాలిపోయారు. ఎన్నిసార్లు ఈ పాట మనం చదువుతున్నాం, ధ్యానం చేస్తున్నాం. మైనారిటీ మాత్రమే అబండెంట్ లైఫ్లో ఉంటారు. నీ సంగతి, నా సంగతి. మైనారిటీ లక్షల మంది బయటకు వచ్చారు, ఇద్దరు మాత్రమే కనాన్లో ప్రవేశించారంటే ఆలోచించండి. సమయం దాటిపోయింది కాబట్టి ప్రార్థన చేసి ముగించుకుందాం. మన దేవుడు రోషం కలదు. నీ నుండి ఆయన నా నుండి ఎదురు చూస్తున్నటువంటి ప్రతిస్పందన, ఆయన ఆత్మను బట్టి ఎలా ఉన్నారు? దుఃఖపరచకుడి, ఆర్పకుడి, ఆత్మ పొందులై ఉండదు. పవిత్రత, సమర్పణ, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ జీవజలమును మనం ఆస్వాదించి మన ఉదరంలో నుండి జీవజల నదులు పారునట్లుగా ఆయన చేరుటలుగా ఆత్మకు అప్పగించుకున్నాం. అదే వచనం క్రింది భాగంలో వ్రాయబడి ఉంది. తన నమ్మిన వారు పొందబోయే ఆత్మల గురించి ఈ మాట ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆ యుగంలో మనం ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనకు ఒదగించిన అత్యంత విలువైన ఈ సౌభాగ్యాన్ని మనం కాలుదనుకోకుండా మన ప్రతిస్పందనలో ఆత్మకు అప్పగించుకొని ముందుకు సాగుదాం. ఏమైనా తండ్రి, మీ వాక్యాన్ని బట్టి, మీరు మా కొరకు దాచి ఉంచని సత్యాలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, మేము వినుట మాత్రమే కాకుండా గ్రహించి మా జీవితాలు అన్వయింపు చేసుకుని మీకు ఇష్టమైన జీవితాలు జీవించి మిమ్మల్ని మహిమపరుచుతూ మా ఒక్కొక్కరికి సహాయం చేయండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తున్నాను వినయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలు.